కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన గుంటూరు మాజీ ఎంపీ అమర్రాజా సంస్థల చైర్మన్ కల్లా చేదూతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు మాజీ ఎంపీ అమర్రాజా సంస్థల చైర్మన్ కల్లా చేదూలతో కలిసి కాణిపాకం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం కాణిపాకం చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయం వెలుపల పోతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం చైర్మన్ వి మణినాయుడు, ఈవో కె పెంచల కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాల్లో కూడా మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మండపంలో మంత్రికి ఆశీర్వచనం చేసి చైర్మన్, ఈవోలు స్వామివారి శేషవస్త్రాలను, చిత్రపటాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో కాణిపాకం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అలాగే ఆలయం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఈ ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రశాంత్ పథకం ద్వారా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే అభివృద్ధి సంక్షేమం అనే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, స్థానిక నాయకులు మధుసూదన్ రావు, హేమాద్రి నాయుడుతో పాటు పలువురు నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వెనక్కి వచ్చేసాను వాళ్ళు ఎటు చెప్తాటమ్మా. రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు.
ఓకే సార్. లాస్ట్ టైం శ్రీశైలం సింహాచలం ఇవన్నీ నమస్కారం. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్ కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే మీరు చూసుకుంటే మన హైవే కూడా దగ్గరలోనే ఉండి అది కూడా ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నటువంటి హైవే బ్రహ్మాండంగా శరవేగంగా అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అభివృద్ధితో పాటు మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ అన్న గారు, కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇస్తున్నటువంటి సహకారంతో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని చాలా బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. అందుకనే మీరు చూసుకుంటే కేవలం దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులకు కూడా ఒక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ అలాంటి పెద్ద పెద్ద ఫ్యూచర్లో వస్తున్నటువంటి టెక్నాలజీస్, క్వాంటమ్ వ్యాలీ అటువంటి టెక్నాలజీస్కి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వేదికగా తయారైంది. మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలనలో మళ్ళీ సాధ్యం అవుతున్నాయి. ప్రజా పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటున్నారు. అయితే ఇది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి తాలూకా కష్టం ఉన్నా ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు, ఆయన తాలూకా కృపా కటాక్షం ఎల్లప్పుడూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలని కోరుకుంటున్నాను.